హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఈ వీడియోలో ఆపరేటర్ ఫార్ములిజం గురించి చెప్పబోతున్నాను. ఇది క్వాంటమ్ మెకానిక్స్ టాపిక్. ఇది ఏపీ సెట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అయితే మనం ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. An operator is a mathematical rule which operating on one function transform it into the another function. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాప్ అనే ఆపరేటర్ సై పైన ఆపరేట్ చేసినప్పుడు మనకేమొస్తుందమ్మా? అది అనదర్ ఫంక్షన్ వస్తుంది. ఆ ఫంక్షన్ ఏంటి? పై ఆఫ్ ఎక్స్. ఓకేనా? నెక్స్ట్, ఎవ్రీ డైనమికల్ వేరియబుల్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ రిప్రజెంటెడ్ బై ది ఆపరేటర్. క్వాంటమ్ మెకానిక్స్ లో ఏ డైనమికల్ వేరియబుల్ అయినా అంటే ఏంటి? ఎక్స్ క్యాప్ కానీ అదే ఎక్స్ కానీ పొజిషన్ కానీ మొమెంటం కానీ కైనెటిక్ ఎనర్జీ కానీ ఈ విధంగా ఏదైనా దాన్ని అలాగా ఇండికేట్ చేస్తామా? ఆపరేటర్ గా ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్, ఆపరేషన్ సింబల్ రిజల్ట్ ఆఫ్ ఆపరేషన్. ద స్క్వేర్ రూట్ సింబల్ ఏంటమ్మా? ఇది రూట్. ఓకేనా? నెక్స్ట్, రిజల్ట్ ఆఫ్ ఆపరేషన్ అంటే రూట్ ఎక్స్ పవర్ ఎం. ఎలా రాస్తాము? ఎక్స్ పవర్ ఎం బై 2. నెక్స్ట్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సింబల్ ఏమవుతుంది? డి బై డిఎక్స్. ఇక్కడ డి బై డిఎక్స్ ఏంటి? ఆపరేటర్. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఆపరేటర్ ఎక్స్ పవర్ ఎం పై ఆపరేట్ చేసినప్పుడు ఏమొస్తుందమ్మా? ఎం ఇంటూ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 అనేది మనకి వస్తుంది. నెక్స్ట్, పొజిషన్ ఆపరేటర్ ఏమవుతుంది? ఎక్స్ క్యాప్, వై క్యాప్, జెడ్ క్యాప్ అవుతుంది. అదేవిధంగా మొమెంటం ఆపరేటర్ ఏ విధంగా రాస్తాం? పిఎక్స్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐహెచ్ క్రాస్ దో బై దో ఎక్స్. పy cap is equal to minus IH cross dou by dou y. అంటే along the x along the z. pz cap is equal to minus IH cross dou by dou z. సిమిలర్లీగా మనం మొత్తం కంబైన్ ఏం రాయొచ్చు? p cap is equal to minus IH cross del bar గా రాయొచ్చు. నెక్స్ట్, పొటెన్షియల్ ఆపరేటర్ దేంతో చూస్తామా? v of r cap. తర్వాత ఏంటి? కైనెటిక్ ఎనర్జీ k is equal to p square by 2m. ఇక్కడ ఏం చేస్తారు? ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తారు. చేస్తే ఏమవుతుంది? మైనస్ ఐహెచ్ క్రాస్ డెల్ హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ప్లస్ అవుతుంది. ప్లస్ ఐ స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఏమవుతుంది? మైనస్. అప్పుడు ఏమవుతుంది? మైనస్ హెచ్ కట్ స్క్వేర్ డెల్ స్క్వేర్ వస్తుంది. అంటే ఏమొచ్చింది? కే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్, కామ్యుటేటర్ బ్రాకెట్ ఏంటంటే ద కామ్యుటేటర్ ఆఫ్ టూ ఆపరేటర్స్ ఏ క్యాప్ బి క్యాప్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ commutator of a cap b cap is equal to a cap b cap minus a cap a cap. Next, commutator of x d by dx side చేస్తే ఏమవుతుంది? x cap into చూడండి, a అంటే ఏంటి? x cap, b అంటే ఏంటి? d by dx. ఇక్కడ ఏముంది? psi ఉంది కాబట్టి d psi by dx అవుతుంది. మైనస్ b cap అంటే ఏంటి? d by dx. x cap అంటే ఏంటి? ఇక్కడ b అంటే ఏంటి? d by dx. a క్యాప్ అంటే ఏంటి? x క్యాప్ psi. అప్పుడు ఏమవుతుంది? x d psi by dx మైనస్ చూడమ్మా x d psi by dx మైనస్ x కాన్స్టెంట్ గురించి ఏమవుతుంది? మైనస్ x ఇంటూ d psi by dx. ఓకేనా? x డిఫరెన్సియేషన్ ఏంటి? 1. అప్పుడు ఏమవుతుంది? మైనస్ psi. అంటే దీనికి x d psi by dx మైనస్ x d psi by dx మైనస్ x d psi by dx క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? మైనస్ సై ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? కామ్యుటేటర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు మైనస్ సై క్యాన్సిల్ ఏమవుతుంది? అయితే ఏమవుతుంది? కామ్యుటేటర్ ఆఫ్ ఎక్స్ డి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. చాలా సార్లు వెబ్సైట్ గేట్ నెట్ ఎగ్జామ్స్ లో కూడా ఇది ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్, కామ్యుటేటర్ ఆఫ్ ఎక్స్ క్యాప్ పిఎక్స్ క్యాప్ ఏమవుతుంది? ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ క్యాప్ అంటే ఏ క్యాప్ అంటే ఎక్స్ క్యాప్, బి క్యాప్ అంటే పిఎక్స్ క్యాప్, సై మైనస్ అంటే ఇక్కడ సై అప్లై చేసుకుంటే ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? పిఎక్స్ క్యాప్ అంటే బి క్యాప్ అండ్ ఎక్స్ క్యాప్ సై. ఇప్పుడు ఏమవుతుంది? మనకి ఏం తెలుసు? పిఎక్స్ అంటే ఏం తెలుసమ్మా? మైనస్ ఐహెచ్ క్రాస్ దో బై దో ఎక్స్ అని తెలుసు. అక్కడ మనం టిక్ చేపిస్తే ఏమవుతుంది? మైనస్ ఐహెచ్ క్రాస్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ దో సై బై దో ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ఏముంది? ప్లస్ ఐహెచ్ క్రాస్ దో బై దో ఎక్స్. ఇక్కడ ఆపరేటర్ కాబట్టి ఇటువైపు ఏమున్నా బ్రాకెట్ లో రాయాలి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ సై. దీనికి మైనస్ ఐహెచ్ క్రాస్ ఎక్స్ దో సై బై దో ఎక్స్. ఎక్స్ కాన్స్టెంట్ గురించి ఏమవుతుంది? ఐహెచ్ క్రాస్ ఎక్స్ ఇంటూ దో సై బై దో ఎక్స్. ఇప్పుడు ఏంటి? ఎక్స్ డిఫరెన్సియేషన్ చేస్తే ఏమవుతుందమ్మా? 1. అప్పుడు ఏమవుతుంది? ఐహెచ్ క్రాస్ సై. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ మైనస్ ఐహెచ్ క్రాస్ ఎక్స్ దో సై బై దో ఎక్స్ ప్లస్ ఐహెచ్ క్రాస్ ఎక్స్ దో సై బై దో ఎక్స్ క్యాన్సిల్ అయ్యి మనకి ఐహెచ్ క్రాస్ సై మిగులుతుంది.
అంటే ఏమవుతుంది ఎక్స్ క్యాప్ కాంపిటేటర్ ఆఫ్ ఎక్స్ క్యాప్ పిఎక్స్ క్యాప్ సై ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్ ఐ. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్ అంటే కాంపిటేటర్ ఆఫ్ ఎక్స్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్. అదేవిధంగా సిమిలర్లీ వై అదేవిధంగా జెడ్ కూడా. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంపిటేటర్ బ్లాకెట్ ఏమవుతుంది కాంపిటేటర్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాంపిటేటర్ ఆఫ్ బి అంటే ఆర్డర్ చేంజ్ అయినప్పుడు మైనస్ అనేది వస్తుంది. నెక్స్ట్ కాంపిటేటర్ ఆఫ్ ఏ క్యాప్ బి క్యాప్ ప్లస్ సి క్యాప్ ప్లస్ డి క్యాప్ దాన్ని ఎలా రాస్తా ఫస్ట్ ఏ క్యాప్ కాంపిటేటర్ బి అండ్ ఏ క్యాప్ కాంపిటేటర్ ఏ కాంపిటేటర్ సి తర్వాత ఏ కాంపిటేటర్ నెక్స్ట్ ఏంటి ఏ కాంపిటేటర్ ఆఫ్ డి క్యాప్ ఇలా రాసుకోవచ్చు. తర్వాత కాంపిటేటర్ ఆఫ్ ఏ క్యాప్ బి క్యాప్ ఓల్డ్ డ్యాగర్ ఎలా రాస్తారు రివర్స్ అవుతుంది ఏముంది బి డ్యాగర్ కాంపిటేటర్ ఆఫ్ ఏ డ్యాగర్. నెక్స్ట్ కాంపిటేటర్ ఆఫ్ ఏ క్యాప్ అండ్ బి క్యాప్ సి క్యాప్ అదేమవుతుంది ఫస్ట్ ఏ క్యాప్ బి ఇటువైపు ఏముంది సి ఉంది కదా సి ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం బి ఇటువైపు ఉంది కదా చూడండి ఫస్ట్ ఏ క్యాప్ కి బి క్యాప్ కాంపిటేటర్ రాస్తే సి ఏ సైడ్ ఉంటే లెఫ్ట్ లో ఉంటే లెఫ్ట్ రైట్ లో ఉంటే రైట్. ఇప్పుడు ఎందులో ఉంది మనకి ఇలా చూస్తే నాకైతే ఎందులో ఉంది రైట్ లో ఉంది సార్. ఓకేనా. తర్వాత ఏంటి బి క్యాప్ నాకు ఎటువైపు ఉంది ఇది లెఫ్ట్ లో ఉంది కాబట్టి ఏం చేస్తారు బి క్యాప్. ఓకేనా. బి క్యాప్ ఏ క్యాప్ సి క్యాప్ అలా మనం రాసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అదేవిధంగా ఏంటి కాంపిటేటర్ ఆఫ్ ఏ క్యాప్ కాంపిటేటర్ ఆఫ్ బి క్యాప్ సి క్యాప్ ఏం చేయాలి ఈ కాంపిటేటర్ దీనికి కాంపిటేటర్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన రిజల్ట్ డితో చేయాలి. అదేవిధంగా ఆర్డర్ చూసుకోండి డి తర్వాత ఏమొస్తుంది సి క్యాప్ వస్తుంది తర్వాత ఏ క్యాప్ వస్తుంది ఇలాగా ఈ కాంపిటేటర్ సి తర్వాత ఏమొస్తుంది అమ్మా ఇలా సింపుల్ గా చెప్పాలంటే ఏ బిసి ఇదిగో ఇది ఆర్డర్ ఏ బిసి ఈ ఆర్డర్ ప్రకారం ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమవుతుందో 0 అవుతుంది. దీన్ని ఏమంటారు జాకోబీ ఐడెంటిటీ అని కూడా అంటారు క్లాసికల్ మెకానిక్స్ లో. నెక్స్ట్ ఇక్కడ కూడా నెక్స్ట్ ఆపరేటర్ ఆఫ్ ఏ క్యాప్ ఫంక్షన్ ఆఫ్ ఏ క్యాప్ అప్పుడు ఏమవుతుంది ఇది కూడా 0 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాంపిటేటర్ చేస్తే ఏమవుతుందమ్మా 0 అవుతుంది. నెక్స్ట్ కాంపిటేటర్ ఆఫ్ ఏ క్యాప్ ఏమవుతుంది 0. తర్వాత ఫంక్షన్ ఆఫ్ ఏ క్యాప్ అండ్ అందర్ ఫంక్షన్ ఆఫ్ అంటే ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ క్యాప్ కాంపిటేటర్ అండ్ జీ ఆఫ్ ఏ క్యాప్ ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ క్యాప్ అండ్ జీ ఆఫ్ బి క్యాప్ కాంపిటేటర్ ఏమవుతుంది 0 అవుతుంది. ఎప్పుడు అవుతుంది ఏ కాంపిటేటర్ ఆఫ్ ఏబి 0 అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటర్ ఆఫ్ ఏబి 0 అయితే. అదే విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ 9th one కూడా ఆల్సో. నెక్స్ట్ ఏంటి కాంపిటేటర్ ఆఫ్ ఏ క్యాప్ బిఎన్ హోల్ క్యాప్ అప్పుడు ఏమవుతుంది దీనికి ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ మైనస్ 1 కాంపిటేటర్ ఆఫ్ ఏబి. ఎగ్జాంపుల్ ఏంటి ఎక్స్ పిఎక్స్ స్కేర్ ఎక్స్ ప్లేస్ లో ఏముందమ్మా ఏ క్యాప్ బి ప్లేస్ లో ఏముంది బి పవర్ ఎన్ క్యాప్ అయింది అదే బిఎన్ హోల్ క్యాప్ అయింది. ఓకే ఇప్పుడు ఏమవుతుంది 2 ఎన్ ప్లేస్ లో ఉంది 2 ఉంది దీని డిఫరెన్స్ ఇచ్చేది పి పవర్ ఏమవుతుంది 2 మైనస్ 1 అవుతుంది 1 అవుతుంది పిఎక్స్ కాంపిటేటర్ ఏమవుతుంది ఎక్స్ పిఎక్స్ దీని ఎక్స్పిఎక్స్ ఆల్రెడీ కాంపిటేటర్ ఫైండ్ చేసి ఎంత వచ్చిందమ్మా 2 ఇంటూ ఎక్స్పిఎక్స్ కింద ఐహెచ్ క్రాస్ ఇంటూ పిఎక్స్. సిమిలర్లీ కాంపిటేటర్ ఆఫ్ ఏ ఫర్ ఎన్ క్యాప్ బి క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 కాంపిటేటర్ ఆఫ్ ఏబి. ఎగ్జాంపుల్ అంటే ఎక్స్ స్కేర్ పిఎక్స్ అప్పుడు ఏమైంది 2x ఎక్స్ పవర్ 2 పవర్ మైనస్ 1 ఏముంది ఎక్స్ కాంపిటేటర్ ఆఫ్ ఎక్స్ పిఎక్స్ ఏముంది ఐహెచ్ క్రాస్ 2x ఐహెచ్ క్రాస్. సిమిలర్లీ చూడండి మా ఎగ్జాంపుల్ ఏంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇంపార్టెంట్ ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ ఇస్తాడు ఎక్స్ స్కేర్ పిఎక్స్ స్కేర్ అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్కేర్ నేను పి స్కేర్ నేను రాస్తాను పీపీగా రాసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ మనం ఈ ఫార్ములా ఉపయోగించాం కదా ఏ ఫార్ములా ఉపయోగించాము ఈ ఫార్ములాను ఉపయోగించి అంటే ఫోర్త్ ఫార్ములాను ఉపయోగించి ఇక్కడ చేస్తాం ఎక్స్ స్కేర్ పీని పీపీ రాస్తాం. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్కేర్ పి ఈ పి ఇటు సైడ్ ఉంది తర్వాత ఏంటి ఈ ఇటువైపు ఉంది పి ఇంటూ ఎక్స్ స్కేర్ పిఎక్స్ ఆల్రెడీ ఏం చేసాం ఏమవుతుంది దీనికి ఆల్రెడీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం ఎక్స్ స్కేర్ పి ఏమో వచ్చిందమ్మా ఎక్స్ స్కేర్ పి ఏమొచ్చింది 2x ఐహెచ్ క్రాస్ అని వచ్చింది. ఆ వాల్యూ ఇక్కడ ప్రతికి చేపిస్తే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం ఆ వాల్యూ ప్రతికి చేపిస్తే మనకి ఏమవుతుందమ్మా 2IH క్రాస్ XP ప్లస్ పిఎక్స్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ హెచ్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ బై 2m ప్లస్ v of x. Then calculate the commutator of x and x commutator of h cap. Okay, commutator of x and commutator of x cap h cap. ఇది దీనికి కాంపిటేటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాము ఎక్స్ హెచ్ క్యాప్ నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ ఈ టర్మ్ తీసుకోవాలి ఎక్స్ హెచ్ క్యాప్ ఏమవుతుంది ఎక్స్ హెచ్ ఎంత పి స్క్వేర్ బై 2m ప్లస్ ఎక్స్ ఇంటూ ఏంటి v of x
ఆల్రెడీ ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను ఎక్స్ ఇంటూ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందని చెప్పాను కాంపిటేటివ్ జీరో అంటే ఏంటి అందులో ఏ ఫార్ములా అది ఈ ఫార్ములా సిక్స్త్ ఫార్ములా ఓకేనా ఫార్ములా దాని ప్రకారం ఏమవుతుంది జీరో అవుతుంది అప్పుడు ఏమవుతుంది మిగిలింది టూ టూ 1/2m ఎక్స్ పీ స్క్వేర్ ఆల్రెడీ దీన్ని ఫైండ్ అవుట్ చేశారు మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది మనకి 1/2m 2p ఇంటూ ఎక్స్ కాంపిటేటర్ అంతే కదా 2p ఏం ఫార్ములా ఉపయోగించాను ఏ క్యాప్ కాంపిటేటర్ బిఎన్ హోల్ క్యాప్ దీనేంటి ఎన్ ఇంటూ బి ఫోర్ ఎన్ మైనస్ వన్ కాంపిటేటర్ ఆఫ్ ఏబి ఈ ఫార్ములా ఉపయోగించాలి అదే నైన్త్ ఫార్ములా ఏదనుకుంటా 1/2m 2p ఇంటూ 2p అవుతుంది కదా దీని డిఫరెన్స్ చేస్తుంది 2p ఇంటూ కాంపిటేటర్ ఆఫ్ ఎక్స్పీ అవుతుంది 2 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది p బై m దీనికి కాంపిటేటర్ ఏంటి ఐహెచ్ క్రాస్ అంటే ఏమొచ్చింది ఐహెచ్ క్రాస్ p బై m నెక్స్ట్ సిమిలర్లీ ఎక్స్ ఆల్రెడీ దీన్ని ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ వచ్చింది కదా ఎక్స్ ఐహెచ్ క్రాస్ బై m ఇంటూ p ఐహెచ్ క్రాస్ బై m అంటే కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకున్నాం కాంపిటేటర్ ఆఫ్ ఎక్స్పీ ఏమైంది ఐహెచ్ క్రాస్ ఏముంది మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై m అయింది ఓకేనా నెక్స్ట్ చూడమ్మా ఎర్మిషన్ ఆపరేటర్ ఈ ఎర్మిషన్ ఆపరేటర్ యొక్క ప్రాపర్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్ ఇచ్చారు an operator A is said to be a Hermitian if A dagger is equal to A కండిషన్ ఏంటమ్మా ఒక ఆపరేటర్ ఏ అనే ఆపరేటర్ ఎర్మిషన్ అవ్వాలంటే ఏ dagger is equal to A అవ్వాలి అండ్ ఇట్ షుడ్ బి సాటిస్ఫైడ్ ఫాలోయింగ్ ఈక్వేషన్ ఏంటి ఇదేంటి ఇది కింద ఈక్వేషన్ సాటిస్ఫై ఏంటిది ట్రయాక్ రిప్రజెంటేషన్ ఎలా రాస్తారు కెట్ చూడండి సారీ బ్రా సై ఏ క్యాప్ కెట్ సై హోల్ డాగర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు బ్రా సై ఏ డాగర్ ఎలా ఇచ్చిందినమ్మా పై కెట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుందన్నా నేను ఏ డాగర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితేనే ఎర్మిషన్ అవుతుంది అంటే ఏంటి బ్రా సై ఏ కెట్ పై ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసిన ఎగ్జామ్లో ఈక్వేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అన్నిటికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఫెర్మేషన్ ఆపరేటర్ ఆర్ రియల్ ఇది అరోల్దాస్ లో కానీ జెట్లీలో కానీ గ్రిఫిక్స్ లో కానీ దీని ప్రూఫ్స్ ఉంటాయి కానీ మనకి ఏపీ సెట్ లో స్టేట్మెంట్స్ ఇస్తారు ఏపీ సెట్ లో కానీ గేట్ లో కానీ గెట్ లో కూడా చాలా సార్లు ఇచ్చారు అన్నిట్లు ఇచ్చారు ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఫెర్మేషన్ ఆపరేటర్ ఆర్ రియల్ సెట్ లో కూడా ఇస్తారు చాలా టైమ్స్ నెక్స్ట్ ఐగెన్ ఫంక్షన్స్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఫెర్మేషన్ ఆపరేటర్ ఆర్ రియల్ నెక్స్ట్ ఐగెన్ ఫంక్షన్ corresponding to different eigenvalues of Hermitian operator orthogonal ఏంటమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐగెన్ ఫంక్షన్ corresponding to two different eigenvalues eigenfunctions corresponding to two different eigenvalues of Hermitian operator are orthogonal next ఏంటి all physical observable in quantum mechanics are represented by the Hermitian operator అంటే క్వాంటమ్ మెకానిక్స్ లో ఉన్న అన్ని ఫిజికల్ అబ్జర్వబుల్స్ అన్నిటిని అంటే పొజిషన్ కానీ మూమెంటం కానీ కంటికి ఏమైనా ఉంటాయి కదా అది అవన్నీ కూడా ఏం చేస్తామో ఎర్మిషన్ ఆపరేటర్ గా రిప్రజెంట్ చేస్తారు నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మొమెంటం ఆపరేటర్ పిఎక్స్ క్యాప్ ఈజ్ ఎర్మిషన్ ఇన్ నేచర్ అంటే ఆల్రెడీ చెప్పాను క్వాంటమ్ మెకానికల్ లో ఉన్న ప్రతి ఫిజికల్ అబ్జర్వబుల్ ని ఏమవుతుందమ్మా ఎర్మిషన్ ఆపరేటర్ తో ఇండికేట్ చేస్తామని చెప్పాను అయితే మనకి ఆర్ట్గా ముందు దో బై దో ఎక్స్ హోల్ డాగర్ ఏమవుతుందమ్మా మైనస్ దో బై దో ఎక్స్ అవుతుంది నెక్స్ట్ మనకి పీ క్యాప్ ఆఫ్ హోల్ డాగర్ ఏమవుతుందని మనం చూద్దాం పీ క్యాప్ అంటే ఏంటి మైనస్ ఐ ప్లస్ దో బై దో ఎక్స్ హోల్ డాగర్ ఇక్కడ ఏమవుతుంది ఎక్కడ ఐ ఉంటుందో ఐ ప్లేస్ లో డాగర్ అప్లై చేస్తే మైనస్ ఐ అవుతుంది అప్పుడు ఏమవుతుంది మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ ఐహెచ్ క్రాస్ దో బై దో ఎక్స్ హోల్ డాగర్ అప్పుడు ఏమవుతుంది దో బై దో ఎక్స్ హోల్ డాగర్ ఏమవుతుంది మైనస్ అవుతుంది అంటే ఏమవుతుంది మైనస్ ఐహెచ్ క్రాస్ దో బై దో ఎక్స్ వచ్చింది నెక్స్ట్ projection operator an operator is said to be a projection operator ఏమవ్వాలమ్మా a dagger is equal to a and a square is equal to a very very important ఇవి ఎలాంటి క్వశ్చన్స్ మనకి ఇస్తారు an operator is said to be a projection operator a dagger is equal to a and a square is equal to a next properties eigen values of projection operator 0, 1 ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ దీని ప్రూఫ్స్ ఉంటాయమ్మా అడవుల్ దాస్ లో కానీ జెట్లీలో కానీ నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ప్రొజెక్షన్ ఆపరేటర్ ఈజ్ ఆల్సో ప్రొజెక్షన్ ఆపరేటర్ ఓన్లీ ఎప్పుడవుతుంది P1 క్యాప్ కాంపిటేటర్ ఆఫ్ P2 క్యాప్ అంటే P1 P2 అనేది కమ్యూట్ అయితే అంటే 0 అయితే అంటే దాని కాంపిటేటర్ 0 అయితే అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ టూ ప్రొజెక్షన్ ఆపరేటర్ ఈజ్ ఆల్సో ప్రొజెక్షన్ ఆపరేటర్ అనేది అవుతుంది నెక్స్ట్ సమ్ ఆఫ్ టూ ప్రొజెక్షన్ ఆపరేటర్ ఈజ్ ప్రొజెక్షన్ ఆపరేటర్ ఎప్పుడు అవుతుంది సమ్ ఆఫ్ ది చూడమ్మా సమ్ ఆఫ్ టూ ప్రొజెక్షన్ ఆపరేటర్ ఈజ్ ఆల్సో
సారీ ఈజ్ ప్రొజెక్షన్ ఆపరేటర్ ఎప్పుడు అవుతుంది, ఇది ఆల్సో ప్రొజెక్షన్ ఆపరేటర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఏమవుతుంది ఎప్పుడు అవుతుంది, కామ్యుటేటర్ P1 క్యాప్ P2 క్యాప్ అనేది కామ్యుటేటర్ 0 అయినప్పుడు మాత్రం అవుతుంది. నెక్స్ట్ యూనిటరీ ఆపరేటర్. యూనిటరీ ఆపరేటర్ అంటే ఏంటి, ఏ ఆపరేటర్ ఏ క్యాప్ సాట్ టు బి ఏ యూనిటరీ ఎప్పుడు అవుతుంది, ఏ డాగర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయినప్పుడు. అంటే ఏంటి, ఏ డాగర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయితే యూనిటరీ ఆపరేటర్ అవుతుంది. నెక్స్ట్ ప్యారిటీ ఆపరేటర్. ఏ ప్యారిటీ ఆపరేటర్ కరస్పాండింగ్ టు స్పేస్ రిఫ్లెక్షన్ అబౌట్ ది ఆరిజిన్. అంటే ఇది స్పేస్ రిఫ్లెక్షన్ అంటే గురించి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సై ఆఫ్ ఎక్స్ అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది, దాన్ని పి అనే ఆపరేటర్ అంటే ప్యారిటీ ఆపరేటర్ అప్లై చేస్తే సై ఆఫ్ మైనస్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చి రాసాను చూడండి, పీ క్యాప్ సై ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సై ఆఫ్ మైనస్ ఆర్. అంటే ఏంటి, ఆర్ బర్ ఎలా రాస్తాం, ఐఎక్స్ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ ప్లస్ జెడ్కే క్యాప్ రాస్తాం. మైనస్ ఆర్ బర్ ఎలా రాస్తాం, మైనస్ ఐఎక్స్ క్యాప్ మైనస్ వైజే క్యాప్ మైనస్ జెడ్కే క్యాప్ గా రాసుకుంటాం. నెక్స్ట్ వెన్ ఏ ప్యారిటీ ఆపరేటర్ యాక్ట్స్ ఆన్ వేవ్ ఫంక్షన్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ కార్టిషన్ కోఆర్డినేట్ ఉంది, ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది, వై మైనస్ వై అవుతుంది, జెడ్ మైనస్ జెడ్ అవుతుంది. అది స్పెరికల్ ఆర్ అవుతుంది, థీటా అనేది పై మైనస్ థీటా అవుతుంది. అంటే మనం ప్యారిటీని అప్లై చేస్తే థీటా అనేది పై మైనస్ థీటా అవుతుంది. అదేవిధంగా పై ఏమవుతుంది, పై ప్లస్ పై అవుతుంది. ఓకేనా, పై అనేది పై ప్లస్ పై అవుతుంది. అదేవిధంగా సిలిండ్రికల్ తీసుకుంటే రో అవుతుంది. పై అనేది ఏమవుతుంది, సిమిలర్లీ పై మైనస్ అదే పై ప్లస్ పై అవుతుంది. జెడ్ ఏమవుతుంది, మైనస్ జెడ్ అవుతుంది. ఓకేనా, ప్రాపర్టీస్ ఆఫ్ ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారిటీ ఆపరేటర్. ఫస్ట్ ఏంటి, ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ప్యారిటీ ఆపరేటర్ 1, -1 వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ప్యారిటీ ఆపరేటర్ అనేది ఒక ఫంక్షన్ మీద అప్లై చేసినప్పుడు సై ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సై ఆఫ్ ఎక్స్ వచ్చిందనుకో, పాజిటివ్ వచ్చిందనుకో ఈవెన్ ఫంక్షన్ అంటారు. ప్యారిటీ ఆపరేటర్ ఒక ఏ ఫంక్షన్ మీద ఆపరేట్ చేసినారనుకో అప్పుడు సై ఆఫ్ మైనస్ ఎక్స్ వచ్చింది, అంటే ఇది మైనస్ మళ్ళీ వచ్చిందనుకో బయటికి, అప్పుడు ఏమవుతుంది, సై ఆఫ్ ఎక్స్, ఇది ఆడ్ ఫంక్షన్ అంటారు. నెక్స్ట్ ప్యారిటీ ఆపరేటర్ ఈజ్ ఎర్మిషన్ ఇన్ నేచర్. ఎందుకు ప్యారిటీ ఆపరేటర్ అనేది ఎర్మిషన్ ఇన్ నేచర్, సింపుల్ గా, మరి ఇంకా వాటి గురించి ఎక్కువగా చెప్పవలసిన లేదు. నెక్స్ట్ ఐ డి బై డిఎక్స్ అండ్ డి స్కేర్ బై డిఎక్స్ స్కేర్ ఆర్ ఎర్మిషన్ ఆర్ నాట్. ఎర్మిషన్ అవ్వాలంటే ఏంటమ్మా, ఏ డాగర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. ఓకేనా, ఫస్ట్ ఐ డి బై డిఎక్స్ హోల్ డాగర్, ఐకి ఏమవుతుందమ్మా, సో ఇక్కడ ఏమవుతుంది, సింపుల్ గా ఫస్ట్ డి బై డిఎక్స్ కి ఏమవుతుంది, డి దో బై దో ఎక్స్ కి ఓల్డ్ డాగర్ అప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ దో బై దో ఎక్స్. ఆ మైనస్ ని బయటికి రాస్తాం, ఐ ప్లస్ రాస్తాం, మైనస్ ఐ రాస్తాం, అప్పుడు ఏమొచ్చింది, మైనస్ మైనస్ ప్లస్ అయింది. అంటే ఏంటి, మనం ఏది తీసుకున్నామో అదే వచ్చింది, అందువల్ల ఏంటిది ఎర్మిషన్. నెక్స్ట్ చూడండి, డి స్కేర్ బై డిఎక్స్ స్కేర్ ఓల్డ్ డాగర్, డి బై డిఎక్స్ ఓల్డ్ డాగర్. జనరల్ గా ఫస్ట్ దో బై దో ఎక్స్ ఓల్డ్ డాగర్ ఏమవుతుంది, మైనస్ దో బై దో ఎక్స్. ఇక్కడ ఏమవుతుంది, మైనస్ రెండు మైనస్ వస్తుంది, మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, అందువల్ల డి స్కేర్ బై డిఎక్స్ స్కేర్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే డి బై డిఎక్స్ ప్లస్ ఎక్స్, డి బై డిఎక్స్ ప్లస్ ఎక్స్. దీన్ని మనం రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇవేంటివి ఆపరేటర్స్. అప్పుడు ఏం చేస్తాం, దీనిపైన వేవ్ ఫంక్షన్ అప్లై చేస్తాం, చేసినప్పుడు ఏమవుతుంది, డి బై డిఎక్స్ ప్లస్ ఎక్స్, డి బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ప్లస్ ఎక్స్. ఏమవుతుంది, వేవ్ ఫంక్షన్ ఇక్కడ ఆపరేట్ చేస్తాం, చేసినప్పుడు ఏమవుతుంది, దోస్ ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ దో సై ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఏమవుతుంది, దో సై బై దో ఎక్స్ అవుతుంది. ఓకేనా, రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు దీన్నిటిని మల్టిప్లై చేస్తే డి స్కేర్ సై బై డిఎక్స్ స్కేర్, దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ సై అవుతుంది. తర్వాత ఏమవుతుంది, దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ డి సై బై డిఎక్స్ అవుతుంది. తర్వాత మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్కేర్ సై అవుతుంది. ఓకేనా, డి స్కేర్ సై బై డిఎక్స్ స్కేర్. ఫస్ట్ ఏం చేస్తాం, మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. ఫస్ట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంతమ్మా, 1, డి సై బై డిఎక్స్ అదే డిఎక్స్ బై ఎక్స్ ఏమవుతుంది, 1 ప్లస్ సై ప్లస్, అంటే సింపుల్ గా ఇలా కూడా రాసుకోవచ్చు, నేను రాసుకోవచ్చు, సై అని డైరెక్ట్ గా రాసుకోవచ్చు, ప్లస్ ఎక్స్ కాన్స్టెంట్ డి సై బై డిఎక్స్ ప్లస్ ఇక్కడ ఏముంది, ఎక్స్ ఇంటూ డి సై బై డిఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్కేర్ ఇంటూ సై అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఏమవుతారు, 2 టర్మ్స్, అంటే 2 టర్మ్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, డి స్కేర్ బై డిఎక్స్ స్కేర్ 2x dx. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ స్కేర్, ఇది ఎక్స్ స్కేర్, ఇక్కడ ఏమైంది, ఇది అంతా వచ్చిందమ్మా 1 బయటికి సై కామ్ తీస్తే ఏమవుతుంది, ఇది వచ్చింది అనమాట. అంటే డి స్కేర్ బై డిఎక్స్ స్కేర్ ప్లస్ 2x అదే డి సై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్కేర్ ప్లస్ 1 ఏమొచ్చింది, డి స్కేర్ బై డిఎక్స్ స్కేర్ ప్లస్ 2x డి సై బై ఆ డి సై మనం బయట తీస్తే డి బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్కేర్ ప్లస్ 1 వచ్చింది. ఇది
ఈ విధంగా మనం ఆపరేటర్స్ ఎప్పుడు కూడా మల్టిప్లై చేయకూడదు. ఇటువైపు నుంచి ఒక వేవ్ ఫంక్షన్ తీసుకొని దీనిపైన ఆపరేట్ చేస్తూ రావాలి. ఓకేనా? అంటే ఏంటి, ఇలా ఉందని మల్టిప్లై చేసి దాని ఆన్సర్ చెప్పిస్తే ఆ ఆన్సర్ ఈ ఆన్సర్ ఒకటి కాదు. దీన్ని మల్టిప్లై చేసి వచ్చే ఆన్సర్ ఈ ఆన్సర్ ఒకటి కాదు. ఏం చేయాలి, ఇటుపై ఒక వేవ్ ఫంక్షన్ ని దీనిపై 1 by 1 ఆపరేట్ చేస్తే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇది మొత్తం ఏపీ సెట్ లో ఈ ఫార్ములాస్ మీరు చదువుకుంటే ఏపీ సెట్ లో క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంది.